హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గారికి వచ్చిన మెజార్టీ ఎంత? గత ఎన్నికల్లో బాలకృష్ణ గారికి ఎంత మెజార్టీ వచ్చింది? ఇప్పుడు వచ్చిన మెజార్టీ ఎంత? అలాగే చంద్రబాబు గారి మెజార్టీ విషయంలో జరిగిన పరిణామాలు ఏంటి? చంద్రబాబు గారికి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఏంది? ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది? అలాగే పులివెందుల్లో జగన్ గారికి మెజార్టీ ఎంత వచ్చింది? గత ఎన్నికలతో పోల్చితే పులివెందుల్లో జగన్ గారి మెజార్టీ పెరిగిందా తగ్గిందా? అలాగే మంగళగిరిలో నారా లోకేష్కి పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో ఆయన ఎంత తేడాతో ఓడిపోయారు? ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజార్టీ అయితే నారా లోకేష్కు వచ్చింది? అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో 2 చోట్ల ఎన్నెన్ని ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు? అలాగే ఇప్పుడు పిఠాపురంలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 5 నేతలకు వచ్చిన మెజార్టీలు ఎంత అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పుకుందాం అన్నమాట. మొదటగా హిందూపురం నియోజకవర్గం విషయానికి వద్దాం. హిందూపురంలో బాలకృష్ణ గారు వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అంటే గత ఎన్నికల్లో బాలకృష్ణ గారికి 18,028 ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది. అంటే జగన్ గారి వేవ్ ఉన్నప్పటికీ కూడా, గత ఎన్నికల్లో జగన్ గారి వేవ్, వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ కూడా మెజార్టీ అయితే 18,028 ఓట్ల మెజార్టీ అయితే బాలయ్య గారికి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి షేక్ మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి బాలకృష్ణ గారి మీద కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు. టీఎన్ దీపిక అనే మహిళా అభ్యర్థిని జగన్ గారు బాలయ్య పైకి బరిలోకి దించారనమాట. హిందూపురం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో బాలకృష్ణ గారికి 1,07,250 ఓట్లు వచ్చాయి. అలాగే వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికకు 74,653 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇనాయతుల్లాకు 8,958 ఓట్లు వచ్చాయి. వీళ్ళు మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. మొత్తానికైతే బాలకృష్ణ గారు ఏకంగా 32,597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 18,028 ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు ఏకంగా 32,597 ఓట్ల మెజార్టీ అయితే వచ్చిందనమాట. ఇది హిందూపురంలో పరిస్థితి. అలాగే హిందూపురంలో ఒక ఆసక్తికర పరిణామం గురించి అయితే చెప్పుకోవాలి. ఇక్కడ హిందూపురంలో బాలయ్య గారి పేర స్వామి పరిపూర్ణానంద స్వామి గారు పోటీ చేశారు. ఆయన బాలకృష్ణను ఓడించి తీస్తానంటూ కంకణం కట్టుకున్నారు. పరిపూర్ణానంద స్వామికి ఇక్కడ ఏకంగా కేవలం 1,512 ఓట్లు మాత్రమే వచ్చాయి. సరిగ్గా చూడండి, పరిపూర్ణానంద స్వామికి 1,512 ఓట్లు మాత్రమే వచ్చాయి. బాలకృష్ణను ఓడించి తీరుతామంటూ బాలకృష్ణ గారు పరిపూర్ణానంద స్వామి వల్ల ఓడిపోతారంటూ తెగ ప్రచారం అయితే జరిగింది. కానీ జరిగింది మాత్రం సీన్ రివర్స్ అయిందనమాట. ఆయన కేవలం 1,000 ఓట్లు, 1,500 ఓట్లు కూడా, అంటే 1,500 ఓట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ఇక చంద్రబాబు విషయం గురించి చెప్పుకుందాం. కొప్పంలో ఆయనకు గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 30,722 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన మీద గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కె చంద్రమౌళి గారు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రమౌళి గారు ఓడిపోయారు. చంద్రబాబు గారికి 30,722 ఓట్ల మెజార్టీ అయితే వచ్చిందనమాట. సో ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి సేమ్ రివర్స్ అయింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీ భారీగానే పెరిగింది గత ఎన్నికలతో పోలిస్తే. కుప్పంలో గత ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజార్టీ అయితే ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు గారికి 48,006 ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారికి 1,21,929 ఓట్లు వచ్చాయి. అలాగే రెండో స్థానంలో ఉన్న భరత్ గారికి 73,923 ఓట్లు వచ్చాయన్నమాట. సో భరత్ గారి మీద 48,006 ఓట్ల మెజార్టీతో అయితే చంద్రబాబు గారు విజయం సాధించారనమాట. ఇక పులివెందుల విషయానికి వద్దాం. పులివెందుల్లో ఈసారి జగన్ మీద బీటెక్ రవి పోటీ చేశారు. గత ఎన్నికల్లో బీటెక్ రవి కాకుండా ఎస్వి సతీష్ రెడ్డి పోటీ చేశారన్నమాట. ఆయన ఈసారి వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో ఆయన ప్లేస్లో బీటెక్ రవిని టీడీపీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఎస్వి సతీష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా 90,110 ఓట్ల మెజార్టీ అయితే 2019 ఎన్నికల్లో వచ్చింది. జగన్ గారి వేవ్ అంటే వైసీపీ వేవ్ గత ఎన్నికల్లో ఉంది కాబట్టి 90,110 ఓట్ల మెజార్టీ గత ఎన్నికల్లో జగన్ గారికి వచ్చింది. కానీ ఈసారి టీడీపీ వేవ్ అయితే ఉంది. సో టీడీపీ వేవ్ ఉంది కాబట్టి మొత్తానికైతే జగన్ గారి మెజార్టీ భారీగానే తగ్గింది. ఈ ఎన్నికల్లో జగన్ గారికి 1,16,315 ఓట్లు పులివెందుల్లో వచ్చాయి. ఇక బీటెక్ రవికి అంటే టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవికి 54,629 ఓట్లు అయితే వచ్చాయి. సో బీటెక్ రవి మీద జగన్ గారు 61,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారన్నమాట. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఏకంగా 30,000 ఓట్లు అయితే మెజార్టీ అయితే జగన్ గారికి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇక
పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయారు. 16,753 ఓట్ల తేడాతో గాజువాకలో తిప్పల నాగిరెడ్డి చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే 8,357 ఓట్ల తేడాతో భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఆ మిస్టేక్ని చేయలేదు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి 2 చోట్లలో ఏ సీట్ను ఉంచుకుంటారో తెలియక 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ను గత ఎన్నికల్లో జనాలు ఓడించారు. అందుకే ఆ మిస్టేక్ను ఆయన ఇప్పుడు చేయలేదు. ఆయన ఇప్పుడు ఒకే ఒక్క సీట్ నుంచి పోటీ చేశారు. అందులోనూ పిఠాపురం నుంచి, అంటే కాపులు ఎక్కువగా ఉంటున్న పిఠాపురం నుంచి ఆయన పోటీ చేశారన్నమాట. సో అక్కడ వర్మ గారి మద్దతు అయితే ఆయనకు చాలా సపోర్ట్గా నిలిచింది. వర్మగారి వల్లే ఆయన భారీ మెజార్టీతో గెలిచారని మాత్రం క్లియర్గా తేల్చి చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ గారు ఇక్కడ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్ గారు ఎంత చేయాలో అంతా చేశారు. మొత్తానికైతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ప్రముఖులను ఇక్కడ పిఠాపురంలో మోహరించారు. సో కాపు ఓటర్లను ఆకర్షించడానికి కాపు నేతలను బరిలోకి దించారు. కాపు నేతలతో ప్రచారం చేయించారు. ముద్రగడ పద్మనాభం నుంచి హరిరామ జోగయ్య వరకు కూడా అందరినీ కూడా బరిలోకి దించారు, ప్రచారం చేయించారు. వాళ్ళని ఎంత వాడుకున్నారో అంత వాడుకున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుపునైతే ఇక్కడ పిఠాపురంలో జగన్ గారు అడ్డుకోలేకపోయారు. పిఠాపురంలో జగన్ గారికి ఏకంగా 1,34,394 ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఉన్న వంగ గీత గారికి 64,115 ఓట్లు అయితే వచ్చాయి. సో వంగ గీత గారిపై ఏకంగా 70,279 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం అయితే సాధించారన్నమాట. పిఠాపురం చరిత్రలోనే 70,000 ఓట్ల మెజార్టీ అయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో అయితే అత్యధిక మెజార్టీ 40,000 చిల్లర మెజార్టీ అయితే వర్మ గారికి, అంటే టీడీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ గారికి వచ్చింది. సో ఆయనకు మించిన మెజార్టీ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఆయనకు 40,000 చిల్లర ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏకంగా 70,000కు పైగా ఓట్ల మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో వచ్చిందనమాట. సో ఇదే రికార్డు స్థాయిలో అయితే ఉంది. ఇక నారా లోకేష్ గారి గురించి చెప్పుకుందాం. నారా లోకేష్ గారికి 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం అయితే జరిగింది. మంగళగిరి నుంచి ఆయన పోటీ చేశారు. 5,337 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో గెలిచారన్నమాట. అయితే ఇప్పుడు అక్కడ అభ్యర్థి మారిపోయారు. మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించి తెరాలని కంకణం కట్టుకున్న జగన్ గారు అక్కడ అభ్యర్థిని మార్చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వలేదు. ఆ కారణంతో ఆయన జగన్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏ రాయబారాలు అయితే జరిగాయేమో కానీ మొత్తానికి కాంగ్రెస్కు ఒక నెలలోనే గుడ్ బై చెప్పేసి మళ్ళీ జగన్ గారి పంచన చేరారు. సో అక్కడ అప్పటికే గంజి చిరంజీవికి టికెట్ కేటాయిస్తే ఆ సీటు కాస్త చివరకు మురుగుడు లావణ్యకు దక్కింది. దీని వెనక కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కండిషన్లే ఉన్నాయి అనేసి ఒక ప్రచారం అయితే మంగళగిరిలో నడిచింది. గంజి చిరంజీవికి తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా నేను వైసీపీ విజయం కోసం పనిచేస్తాను, ఆ కండిషన్కు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మళ్ళీ చేరతాను అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి కండిషన్ పెట్టారని, ఆ కండిషన్కు ఒప్పుకొని గంజి చిరంజీవిని మార్చేసి మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారని ఒక ప్రచారం అయితే నడిచింది. సో మొత్తానికైతే మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేశారు. అయితే ఆమె ఏ దశలోనూ కూడా నారా లోకేష్కు సరైన పోటీని, గట్టి పోటీని ఇవ్వలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. నారా లోకేష్కు మంగళగిరిలో మొత్తం మీద 1,67,710 ఓట్లు వచ్చాయి. మురుగుడు లావణ్యకు 76,297 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో మురుగుడు లావణ్య మీద నారా లోకేష్ గారు 91,413 ఓట్ల మెజార్టీ అయితే ఘన విజయం సాధించారన్నమాట. సో మొత్తానికి చూసుకుంటే అటు బాలకృష్ణ గారు కానీ, ఆ తర్వాత చంద్రబాబు గారు, అలాగే జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, ఈ 5గురు నేతల మెజార్టీలను గమనిస్తే ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చింది, ఎవరికి తక్కువ మెజార్టీ వస్తుంది అన్న అంచనాను కనుక వేసుకుంటే అతి తక్కువ మెజార్టీ, అంటే ఈ 5గురు నేతలు తక్కువ మెజార్టీ బాలకృష్ణ గారికి వచ్చింది. బాలకృష్ణ గారికి 32,597 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇక ఆ తర్వాత కుప్పంలో చంద్రబాబు గారికి బాలకృష్ణ గారి కంటే కాస్త ఎక్కువ మెజార్టీ వచ్చింది. చంద్రబాబు గారికి 48,000 మెజార్టీ అయితే వచ్చిందన్నమాట. 48,006 ఓట్ల మెజార్టీ అయితే చంద్రబాబు గారికి కుప్పంలో వచ్చింది. ఇక ఆ తర్వాత పులివెందులలో జగన్ గారికి చంద్రబాబు కంటే కాస్త ఎక్కువ మెజార్టీ అయితే వచ్చిందన్నమాట. పులివెందుల జగన్ గారికి 61,687 ఓట్ల మెజార్టీ అయితే వచ్చిందన్నమాట. ఇక జగన్ గారి కంటే కాస్త ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ అయితే వచ్చింది. జగన్ గారికి 61,000 చిల్లర మెజార్టీ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే 70,279 ఓట్ల మెజార్టీ అయితే పిఠాపురంలో వచ్చిందనమాట. ఇక పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా నారా లోకేష్ గారికి మెజార్టీ దక్కింది. పవన్ కళ్యాణ్కు 70,000 ఓట్ల మెజార్టీ అయితే ఉంటే నారా లోకేష్కు 91,413 ఓట్ల మెజార్టీ అయితే వచ్చిందనమాట. మంగళగిరిలో నారా లోకేష్ పడిన కష్టానికి
ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్కు మొత్తానికైతే ఆ ఫలితం దక్కిందనే చెప్పవచ్చు. మొత్తానికి కని విని ఎరుగని రీతిలో 91,000 మెజార్టీతో అయితే నారా లోకేష్ ఘన విజయం సాధించారు. మంగళగిరిలో గతంలో ఇంతవరకు కూడా టీడీపీ జెండా ఎగిరింది లేదు. గత 30 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. మొత్తానికి మంగళగిరిలో టీడీపీ జెండాను నారా లోకేష్ పాతారనే చెప్పవచ్చు. ఇదండి ఈ 5గురు నేతలకు ఎంత మెజార్టీ వచ్చింది, ఈ 5గురు నేతల్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చింది, ఎవరికి తక్కువ మెజార్టీ వచ్చింది అనే దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.